నువ్వు 60 ఏళ్ళు దేవుణ్ణి వదిలేసి నీ పిల్లల వెనకాలే తిరిగావు. వాళ్ళ స్కూళ్ళు అన్నావు, వాళ్ళని చక్కబెట్టావు, పోషించొద్దని దేవుడు చెప్పట్లేదు. కానీ ఎన్నున్నా దేవుడిని వదలకూడదు, గుర్తుపెట్టు. ఆనోకు కూడా కుమారులను కుమార్తెలు కలిగి ఉన్నారట. దేవుణ్ణి విడవకుండా 300 సంవత్సరాలు నడిచారు. మనము దేవునితో నడిస్తేనేమో కుటుంబాన్ని వదిలేస్తాం, కుటుంబాన్ని వదిలేస్తేనేమో చెప్పండి దేవునితో నడుస్తాం. దేవుడితో ఉంటే కుటుంబం అంటే ఒకటి ఉంటే ఒకటి ఉండదు. కానీ భక్తులు చూడండి, దేవునికి దగ్గరగా ఉన్నారు, దేవునితో కలిసి నడుస్తారు. వాళ్ళు దేవుడిని వదిలేదు. పిల్లలు ఉన్నారు, నోవహుకు పిల్లలు ఉన్నారు, ఆనోకుకు పిల్లలు ఉన్నారు, అబ్రహాము గారికి పిల్లలు ఉన్నారు, దావీదు గారికి పిల్లలు ఉన్నారు. ఈ భక్తులైన వారందరికీ పిల్లలు, భార్య ఉన్నారు. వాళ్ళందరి కుటుంబాల్లో చక్కటి సంసార సంబంధమైన వాళ్ళ సంసారాన్ని నడిపిస్తూనే సువార్తను పరుగులు తీసి